చెలికేమో ఆనందం ఆనందం అంటారు ఆయన. ధ్యానంలోంచి మాట ఎలా వస్తుంది? సైలెంట్ అయి ఉంటుంది. సైలెంట్లోంచి మాట ఎలా వస్తుంది? ఇంకా నేను ఏయో ఒప్పుకోవాలి కదా. ఎవరైనా రావాలి అంటే వాళ్ళని ఒప్పుకుంటేనే కదా ఇక్కడ జరిగేది. ఒప్పుకోకపోతే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఎవరు ఉంటారు? మీ అందరి మనస్తత్వాలు ఒప్పుకుని శుద్ధలా ఉంటే మీ బొమ్మలాట మీద ఆడుతున్నారు. ఒప్పుకోకపోతే ఎలా కుదురుతుంది? అయినా అలా వదిలేదు. ధ్యానంలోకి వెళ్ళాక అసలు ఎలా మాట్లాడతావురా? ముందు నేనే మాట్లాడతాను. ధ్యానంలోకి వెళ్ళాక మాట్లాడతాను. అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు చెప్పేది ఏంటంటే ఆయుర్దాయం అన్నాడు తెలియదు మీకు కానీ నాకు కానీ. తెలియని రహస్యం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? ఏ అపవాదం వస్తుందో తెలుస్తుందా? ఏమి వస్తాయో తెలుస్తుందా దేహానికి? శుభాలు అశుభాలు మరి తెలియనప్పుడు మరి ఎలా ఉండాలి మనం? ఏ క్షణానికి ఆ క్షణమే నిలబెట్టుకోవాలి. కరెంట్ లేదు, వదిలేస్తాం. అంతకుముందు ఇవన్నీ ఉన్నాయా ఏంటి? నోటితో చెప్పుకోలేదా? ధ్యానాలు చేసుకోలేదా? చిన్నప్పటి నుంచి మీ అందరికీ చెప్తా కూర్చున్నావా? ఎవరికైనా చెప్పాను.